త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. గూడూరును నెల్లూరులో కలుపుతాం, ఇక్కడి ప్రజల ఆశలను నెరవేరుస్తాం. ఈ విషయంపై నేను హామీ ఇస్తున్నా. ఇది గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక గూడూరు ప్రజల కోరిక తీరుతుందని అప్పట్లో నారా లోకేష్ కూడా హామీ ఇచ్చారు. అయితే ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్లుగా ఇప్పుడు ఈ నేతల తీరు ఉందనే చర్చ ఇప్పుడు గూడూరు ప్రజల్లో వినిపిస్తోంది. ఎందుకు ఈ చర్చ వచ్చింది? అక్కడి నేతలకు సైతం ఇష్టం లేని నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుందనే చర్చ అసలు ఎందుకు మొదలైంది? కూటమి ప్రభుత్వం సింహపురి ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతోంది. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని అక్కడ ప్రజలు బలంగా కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్న సైదాపురం, కలువాయి, రాపూర్ మండలాలను గూడూరు డివిజన్లో చేర్చి తిరుపతి జిల్లాలో ఉంచనున్నారు. ఈ నిర్ణయంతో జిల్లా ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ఇచ్చిన హామీలను మర్చిపోయినట్లు కనిపిస్తోందనే చర్చ మొదలైంది. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో చేర్చుతామని చెప్పిన వారు ప్రస్తుత ప్రతిపాదనల్లో ఎక్కడా చోటివ్వలేదు. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రభుత్వానికి నివేదిక పంపారు. నెల్లూరు జిల్లాలో గూడూరు కలుస్తుందనుకున్న సమయంలో ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందో ఏమో, గూడూరు మళ్లీ తిరుపతి జిల్లాలోనే కలుపుతున్నట్టు ప్రకటించారు. గూడూరు మున్సిపాలిటీ, గూడూరు రూరల్, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాలను నెల్లూరులో కలిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అనేక సార్లు అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. అంతా ఓకే అయ్యింది, ఏమి దిగులొద్దు అంటూ చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చారు. అయితే రాత్రికి రాత్రే ఈ నిర్ణయం ఎలా మారిందనే అనుమానాలు కలుగుతున్నాయి. గూడూరు డివిజన్లోని సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాలకు సంబంధించి ఓ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త టీడీపీ ఫినాన్స్ నడుపుతున్నారనే ప్రచారం ఉంది. గత ఎన్నికల్లో పెద్ద మొత్తంలో నగదు ఖర్చు చేశారని చెప్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆయన అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందంటున్నారు. చిల్లకూరులోని సిలికా, స్వర్ణముఖి పరివాహక ప్రాంతాల్లో ఇసుక, సైదాపురంలోని మైనింగ్, రాపూరు ప్రాంతంలో క్వాడ్స్, ఇతర ప్రాంతాల్లో చిన్న సహజ వనరులను ఇష్టమొచ్చినట్టు దోచుకుంటున్నారనే ప్రచారం జోరుగా ఉంది. అన్ని విషయాల్లో వారి జోక్యం ఉంటుందనే చర్చ నడుస్తోంది. అందుకే గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలోకి మార్పు చేశారని ప్రచారం ఉంది. నెల్లూరు జిల్లాను గతంలో వైసీపీ ప్రభుత్వం ముక్కలు చేసింది. జిల్లాను టీడీపీ ఆదుకుంటుందని అందరూ భావించారు. ఇప్పుడు కందుకూరును ప్రకాశంలో కలపటాన్ని ఎవ్వరూ తప్పుపట్టడం లేదు. గూడూరును నెల్లూరులో కలిపే విషయంలో మంత్రివర్గ ఉపసంఘం వ్యవహరించిన తీరుపై నిరసన వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార టీడీపీకి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో పార్టీలోని సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, పార్టీలోని ముఖ్యులు నారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద రవిచంద్ర వంటి నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు. విచిత్రమేంటంటే జిల్లాలోని అధికార పార్టీ నేతలతో ఎవ్వరితోనూ ఒక్క మాట కూడా పార్టీ కానీ ప్రభుత్వంలోని పెద్దలు కానీ మాట్లాడలేదని తెలుస్తోంది. ఏకపక్షంగా ఈ కీలకమైన నిర్ణయం ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాటలను పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాసిన లేఖను కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కోవూరు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తానన్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా గూడూరు తిరుపతిలో కలపటాన్ని వ్యతిరేకించారు. దీంతో అధికార పార్టీ నేతలకు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి నెలకొంది. నెల్లూరు జిల్లా విభజన ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాకి ఏ ఒక్క వనరు లేకుండా పోతుంది. కందలేరు జలాశయం రాపూరు ప్రాంతంలో ఉంది. ఇది తిరుపతి జిల్లాకు వెళితే సాగు 30% నెల్లూరు జిల్లాలోనే ఉంది. ఇక్కడ రైతులు, ప్రజల మధ్య సాగునీటి యుద్ధమే జరిగే అవకాశం ఉంది. తిరుపతికి శ్రీ సిటీ, షార్, మేనకూరు సెజ్, శ్రీకాళహస్తి, తిరుపతి దేవాలయాలు, వెంకటగిరి, నేలపట్టు వంటి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నెల్లూరు జిల్లాకు సోమశిల ప్రాజెక్టు
ప్రాజెక్ట్ అదాని కృష్ణపట్నం పోర్టు తప్ప ఏమీ లేదు. ఒకప్పుడు ఎంతో ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉన్న సింహపురిని పాలకులు చిందరవందర చేశారని మండిపడుతున్నారు ప్రజలు. అధినేత యువనేత ఇచ్చిన హామీలకే దిక్కులేకపోతే ఇక తమ మాటలను ప్రజలే నమ్ముతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు అధికార పార్టీ నేతలు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్లు స్థానిక ప్రజల ఆకాంక్షలను పట్టించుకుని ఈ నిర్ణయంపై పునరాలోచించాలని, నెల్లూరులో కలపాలని కోరుతున్నారు. గూడూరులో ఈ అంశంపై పోరాటానికి, ఆందోళనకు ప్రజలు సిద్ధమవటంతో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.